ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్‌లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం భారత రాజ్యాంగం. ఇందులో 23 నుంచి 31వ పేజీ వరకు. ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది 1934లో. ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది 1934లో. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకున్నందున స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఇది ఎప్పుడు సమావేశమైందంటే రాజ్యాంగ సభ ఎప్పుడు సమావేశమైందంటే డిసెంబర్ 1946లో. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకున్నందున స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఇది ఎప్పుడు సమావేశమైందంటే ఏదంటే భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు సమావేశమైందంటే డిసెంబర్ 1946లో. ఎప్పుడు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది డిసెంబర్ 1946 నుండి నవంబర్ 1949 మధ్య. ఎప్పుడు రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది డిసెంబర్ 1946 నుంచి నవంబర్ 1949 మధ్య. పౌరులుగా మనం నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందించేది రాజ్యాంగం. పౌరులుగా మనం నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందించేది రాజ్యాంగం. మరో రకంగా చెప్పాలంటే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఏది తెలియజేస్తుందంటే ఆ దేశ రాజ్యాంగం. మరో రకంగా చెప్పాలంటే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఏది తెలియజేస్తుందంటే ఆ దేశ రాజ్యాంగం. ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు సూత్రాల ఆధారంగా పరిపాలింపబడాలని కోరుకుంటారు. ఈ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. ఈ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. రాజ్యాంగం కేవలం ఆ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది ఆ దేశం ఆమోదించిన దృఢంగా విశ్వసించిన వేటి సమాహారంతో నిండి ఉంటుంది. ఆదర్శాల సమాహారంలో. రాజ్యాంగం కేవలం ఆ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించిన మాత్రమే కాదు, ఇది ఆ దేశం ఆమోదించిన దృఢంగా విశ్వసించిన వేటి సమాహారంతో నిండి ఉంటుందంటే ఆదర్శాల సమాహారంతో. నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. ఎప్పుడు జరిగిన ఒక ప్రజా పోరాటం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడి 12 సంవత్సరాల వరకు అంటే 2002 వరకు కొనసాగింది. ఇదంటే 1990లో. నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. ఎప్పుడు జరిగిన ఒక ప్రజా పోరాటం వలన ప్రజాస్వామ్యం ఏర్పడి 12 సంవత్సరాల వరకు అంటే 2002 వరకు ఇది కొనసాగింది. 1990లో జరిగిన ప్రజా పోరాటం వలన. ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాలలో మావోయిస్ట్ ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోనికి తీసుకోవడం మొదలుపెట్టారు అక్టోబర్ 2002లో. ఎప్పుడు రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టులు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టారంటే అక్టోబర్ 2002లో. చివరకు ఎప్పుడు ప్రభుత్వానికి ఆధిపత్యం వహించారంటే ఫిబ్రవరి 2005లో. చివరకు ఎప్పుడు ప్రభుత్వానికి ఆధిపత్యం వహించారంటే ఫిబ్రవరి 2005లో. ఎప్పుడు మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరారు. ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం, శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది. నవంబర్ 2005లో. ఎప్పుడు మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీల్లో చేరారు. ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం, శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది. నవంబర్ 2005లో. ఎప్పుడు ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది. 2006లో. ఎప్పుడు ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది అంటే 2006లో. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో చివరకు ఎప్పుడు రాజు 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు ఏప్రిల్ 2006లో. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో చివరకు ఎప్పుడు రాజు 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరాడు ఏప్రిల్ 2006లో. ఇవన్నీ నేపాల్లోనే. ఎప్పుడు నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది 2007లో. ఎప్పుడు నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించిందంటే 2007లో.
ఎప్పటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. 1990 నాటి ఎప్పటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందంటే 1990 నాటి నేపాల్ రాజ్యాంగం. ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది. చివరికి ఎప్పుడు రాచరికం అంతమైందంటే 2006లో. ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది. చివరికి ఎప్పుడు రాచరికం అంతమైందంటే 2006లో. ఇప్పుడు నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు దేనిని రచించుకోవాల్సి వచ్చింది? నూతన రాజ్యాంగాన్ని. ఇప్పుడు అంటే రాచరికం అంతమైన తర్వాత నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు దేనిని రచించుకోవాల్సి వచ్చిందంటే నూతన రాజ్యాంగాన్ని. ఫుట్బాల్ ఆటలో ఆట వ్యవస్థాగత నియమాలలో జరిగే ఒక మార్పు మొత్తం ఆట స్వరూపాన్ని ఎలా మార్చివేస్తుందో, అదేవిధంగా నేపాల్ రాజరికం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం వీటిని అన్నింటినీ మార్చుకోవలసి వచ్చింది. దాని రాజ్యాంగబద్ధమైన నిబంధనలను. ఫుట్బాల్ ఆటలో ఆట వ్యవస్థాగత నియమాలలో జరిగే ఒక మార్పు మొత్తం ఆట స్వరూపాన్ని ఎలా మార్చివేస్తుందో, అదేవిధంగా నేపాల్ రాజరికం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం వేటిని అన్నింటినీ మార్చుకోవాల్సి వచ్చింది. అంటే వేటిని మార్చుకోవాల్సి వస్తుందంటే దాని రాజ్యాంగబద్ధమైన నిబంధనలను. అందువల్ల నేపాల్ ప్రజలు ఎప్పుడు దేశానికి ఒక కొత్త రాజ్యాంగం ఏర్పరచుకున్నారంటే 2015లో. అందువలన నేపాల్ ప్రజలు ఎప్పుడు దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారంటే 2015లో. రాజ్యాంగం యొక్క రెండవ ముఖ్య ఉద్దేశం అంటే ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. ఉదాహరణకు నేపాల్ మునుపటి రాజ్యాంగం ప్రకారం దేశాన్ని రాజు అతని మంత్రిమండలి పరిపాలిస్తారు. రాజ్యాంగం యొక్క రెండో ముఖ్య ఉద్దేశం అంటే ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. ఉదాహరణకు నేపాల్ మునుపటి రాజ్యాంగం ప్రకారం దేశాన్ని రాజు అతని మంత్రిమండలి పరిపాలిస్తారు. ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ వ్యవస్థను అనుసరించే దేశాలలో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో ఏది కీలక పాత్ర వహిస్తుందంటే రాజ్యాంగం. ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ వ్యవస్థను అనుసరించే దేశాల్లో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో ఏది కీలక పాత్ర వహిస్తుందంటే రాజ్యాంగం. ప్రజాస్వామ్యంలో మనం మన నాయకులను ఎన్నుకుంటాము. తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతలు నిర్వర్తిస్తారు, అధికారాన్ని వినియోగిస్తారు. అయితే ఈ నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఏది సామాన్యంగా దీని నుండి రక్షణ కల్పిస్తుందంటే రాజ్యాంగం. ప్రజాస్వామ్యంలో మనం మన నాయకులను ఎన్నుకుంటాము. తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతలు నిర్వర్తిస్తారు, అధికారాన్ని వినియోగిస్తారు. అయితే ఈ నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఏది సామాన్యంగా దీని నుంచి రక్షిస్తుందంటే మనల్ని రాజ్యాంగం. ప్రజాస్వామ్య సమాజాల్లో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కొరకు ఏది నియమాలు నిర్దేశిస్తుందంటే మన రాజ్యాంగం. ప్రజాస్వామ్య సమాజాలలో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కొరకు ఏది నియమాలను నిర్దేశిస్తుందంటే మన రాజ్యాంగం. ఏది వ్యక్తులందరికీ సమానత్వ హక్కును హామీ ఇస్తుందని, ఏ పౌరుడు కూడా మతం, జాతి, కులం, లింగం, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షకు గురి కాకూడదని తెలియజేస్తుంది భారత రాజ్యాంగం. ఏది వ్యక్తులందరికీ సమానత్వ హక్కుకు హామీ ఇస్తుందని, ఏ పౌరుడు కూడా మతం, జాతి, కులం, లింగం, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్ష గురి కాకూడదని తెలియజేస్తుంది భారత రాజ్యాంగం. తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలు తమ శక్తి లేదా అధికారాన్ని ఉపయోగించకుండా చూడడం ప్రజాస్వామ్యంలో ఏది పోషించే మరొక ముఖ్యమైన విధి రాజ్యాంగం. తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలు తమ శక్తి లేదా అధికారాన్ని ఉపయోగించకుండా చూడడం ప్రజాస్వామ్యంలో ఏది పోషించే మరొక ముఖ్యమైన విధి అంటే రాజ్యాంగం. మెజారిటీ వర్గాల వారు మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలో తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకరం పరిస్థితులు ఏ సమాజంలో ఎదురవుతాయి? ప్రజాస్వామ్య సమాజంలో. మెజారిటీ వర్గాల వారు మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకర పరిస్థితులు ఏ సమాజంలో ఎదురవుతాయంటే ప్రజాస్వామ్య సమాజంలో. మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం మైనార్టీలకు మినహాయించబడకుండా ఏది నియమాలను రూపొందిస్తుందంటే రాజ్యాంగం. మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం మైనార్టీలకు మినహాయించబడకుండా అంటే మైనార్టీలకు కల్పించే విధంగా ఏది నియమాలను రూపొందిస్తుందంటే రాజ్యాంగం. మనకు ఏమి ఉండడం వల్ల మెజార్టీల యొక్క ఆధిపత్యం, నిరంకుశ ధోరణి మైనార్టీలపై ఉండకుండా ఉంటుంది రాజ్యాంగం. మనకి ఏమి ఉండడం వల్ల మెజార్టీల యొక్క ఆధిపత్యం,
నిరంకుశ ధోరణి మైనార్టీలపై ఉండకుండా ఉంటుంది రాజ్యాంగం ఉండడం వల్ల. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ ఆధిపత్యం అంటారు? సమూహాంతర ఆధిపత్యం. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ ఆధిపత్యం అంటారంటే సమూహాంతర ఆధిపత్యం. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ ఆధిపత్యం అంటారంటే అంతర సమూహ ఆధిపత్యం. ఒక సమూహంలో సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ ఆధిపత్యం అంటారంటే అంతర సమూహ ఆధిపత్యం. థ్యాంక్ యూ.